హాయ్ ప్రవీణ్ గారు. మనకు కూడా రిప్లై ఇచ్చారు మీరు జాయిన్ అవుతుంది కంటిన్యూ కూడా హలో. కంటిన్యూ ఓకే ఓకే. సో టుడే అంటే లాస్ట్ వీక్ మనం ఆఫీస్ 65 కవర్ చేసాం, 165. టుడే మన క్లాస్ లో లైక్ ఎస్సిఎం కోర్స్ కంటెంట్, లైక్ వాట్ ఆర్ ద థింగ్స్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ ఎస్సిఎం అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద యూజ్ ఆఫ్ ఎస్సిఎం అనేది ఒకసారి కవర్ చేద్దాం. లైక్ మీ ఫ్యూచర్ క్లాసెస్ లో అసలు ఈ స్టెప్ బై స్టెప్ ఏ టాపిక్స్ ఏం కవర్ అవుతాయి, ఇంట్రడక్షన్ లో ఒకసారి వాళ్ళ కోర్స్ కంటెంట్ అనేది ఒకసారి చూద్దాం. కోర్స్ కంటెంట్ అయిన తర్వాత ఫ్రమ్ టుమారో నుంచి లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ని ఇన్ డెప్త్ గా విత్ డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ వస్తే అసలు ఎస్ఎస్సిఎం అంటే ఏంటి, లైక్ అసలు ఇన్స్టలేషన్ అండ్ సెటప్ రిక్వైర్మెంట్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కంపెనీ స్టార్ట్ చేశారు, లేకపోతే మీరు ఒక కంపెనీలో ఎన్విరాన్మెంట్ లో మీరు ఎస్సిఎం ఇన్ఫ్రా లీడ్ కింద జాయిన్ అయ్యారు. సో దే వాంట్ ఇంప్లిమెంట్ ఎస్సిఎం. సో ఆ ఇన్స్టలేషన్ సెటప్ అసలు రిక్వైర్మెంట్స్ ఏమి ఉంటాయి, ద బ్యాక్ ఎండ్ లో విండోస్ సర్వర్స్ ఏమి వాడాలి, ఎస్క్యూఎల్ సర్వర్ ఏమి ఉండాలి, విండోస్ సర్వర్ అప్డేట్ సర్వీస్ ఎలా కాన్ఫిగర్ చేయాలి, అలా యాక్టివ్ డైరెక్టరీ ఎలా ఉంది, యాక్టివ్ డైరెక్టరీ సింక్ నుంచి ఎస్సిఎం కి ఎలా సింక్ చేస్తారు, ఎస్సిఎం ఎలా ఇన్స్టాల్ చేస్తారు, ఎస్క్యూఎల్ కి ఏడీకి ఎలా కనెక్ట్ చేస్తారు. ఆల్ దోస్ థింగ్స్ అనేవి మనం స్టెప్ బై స్టెప్ గా ప్రొసీడ్ అవుతాం. నెక్స్ట్ మీకు వీకెండ్స్ లో లైక్ బేసిక్ కన్సోల్ ఓవర్ వ్యూ అంటే రియల్ టైమ్ లో ఫస్ట్ మనం ఈ వీక్ అంతా లైక్ డాక్యుమెంట్ తో వెళ్తాం. రియల్ టైంకి వచ్చినప్పుడు మనం విల్ షో యూ లైక్ హౌ ద కన్సోల్ వర్క్స్, లైక్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యూ గైస్ హ్యాస్ టు వర్క్ ఆన్. రియల్ టైమ్ సినారియోస్ ఎలా ఉంటాయి అంటే అనేది చూపిస్తాను. దీంట్లో మేజర్ ఏంటంటే అండి, ఎనీవేస్ ఇన్ ఎవ్రీ కంపెనీ ఎస్సిఎం సెటప్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. కొత్తగా సెటప్ చేయాలంటే ఆ రిక్వైర్మెంట్ మనం చెప్దాం. బట్ ఈ ఎస్ఎస్సిఎం లో మేజర్ గా మనం వర్క్ చేసేది ఏంటంటే సాఫ్ట్వేర్ సెంటర్, లైక్ క్లయింట్స్ కి సాఫ్ట్వేర్ సెంటర్ ఉంటుంది. ఉన్నప్పుడు ఆ సాఫ్ట్వేర్ ని డిప్లాయ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆఫీస్ 365 ఉంది, లేకపోతే లైక్ మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ ఉన్నాయి, అడాబ్ రైడర్ ఉంది, లేకపోతే క్లయింట్ రిలేటెడ్ అప్లికేషన్స్, మల్టిపుల్ అప్లికేషన్స్ ఉంటాయి. దాన్ని ఇండివిజువల్ గా ఒక్కో యూజర్ పీసీ దగ్గరికి వెళ్ళి మీరు ఇన్స్టాల్ చేయకుండా లైక్ మల్టిపుల్ మిషన్స్ కి ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మేనేజ్మెంట్ సొల్యూషన్ ఫర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. మైక్రోసాఫ్ట్ సర్వీస్ లైక్ ఎంసీఎం, ఎంఈసిఎం అన్నా ఎస్సిఎం అన్నా ఒకటే. లైక్ ఎస్సిఎం అంటే సిస్టమ్ సెంటర్ కాన్ఫిగరేషన్ మేనేజర్, ఎంఈసిఎం అంటే మైక్రోసాఫ్ట్ ఎండ్ పాయింట్ కాన్ఫిగరేషన్ మేనేజర్. మేజర్ గా దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే ఎస్సిఎం అనేది సాఫ్ట్వేర్ డిప్లాయ్మెంట్, ఆపరేటింగ్ సిస్టమ్ డిప్లాయ్మెంట్, ప్యాచ్ మేనేజ్మెంట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, రిమోట్ కంట్రోల్ అండ్ ట్రబుల్ షూటింగ్, లైక్ కాంప్లైన్స్ అండ్ సెక్యూరిటీ పాలసీస్, ఆల్ దోస్ థింగ్స్ అనేది యూజ్ చేస్తారు. మేజర్ గా సాఫ్ట్వేర్ డిప్లాయ్మెంట్ ఎక్కువ యూజ్ చేస్తారు బై యూజింగ్ ఎస్సిఎం. ఇన్స్టాల్ ఆర్ అప్డేట్ అప్లికేషన్స్ అక్రాస్ థౌజండ్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఆటోమేటికల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆర్గనైజేషన్ లో ఒక 1000 కంప్యూటర్స్ ఉన్నాయి. ఇండివిజువల్ గా ఒక ఐటీ పర్సన్ వెళ్ళి ఇండివిజువల్ గా కాపీ చేసి ఇండివిజువల్ గా ఇన్స్టాల్ చేయకుండా త్రూ ఎస్ఎస్సిఎం నుంచి ఎస్ఎస్సిఎం లో ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసి ఆ ప్యాకేజ్ ని ఒక లైక్ వాట్ ఆర్ ద కంప్యూటర్స్ యూనిట్ డివైస్ కలెక్ట్ అంటారు. ఎన్ని డివైస్ ఉంటాయి అన్ని డివైస్ కి మీరు చేసుకోవచ్చు. లేదా కొన్ని ఎక్సెప్షన్ డివైజెస్ ఉన్నాయి, నాకు ఈ పర్టికులర్ డివైజెస్ కి పంపించాలంటే ఆ పర్టికులర్ డివైజెస్ కి లైక్ 100 or 1000 డివైజెస్ ని మనం ఒక కలెక్షన్ కింద క్రియేట్ చేసి ఆ కలెక్షన్ డిప్లాయ్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ డిప్లాయ్మెంట్ అనేది వెరీ ఈజీ త్రూ ఎస్ఎస్సిఎం విత్ డిప్లాయ్మెంట్ అన్నమాట. అలాగే దీంట్లో సాఫ్ట్వేర్ డిప్లాయ్మెంట్ కాకుండా ఆపరేటింగ్ సిస్టమ్ డిప్లాయ్మెంట్ కూడా ఉంటుంది. లైక్ అంటే మీరు ఒక కొత్త సిస్టమ్ కి ఇమేజ్ అంటే ఒక ప్రీ డిఫైన్డ్ ఇమేజ్ అనేది మీరు ఎస్సిఎం లో క్రియేట్ చేసి అది డిస్ట్రిబ్యూట్ చేశారనుకోండి. ఆ డిస్ట్రిబ్యూట్ చేస్తే మీ మీ లోకల్లో ఉన్న సైట్స్, లైక్ మీ కంపెనీకి ఒక 10 or 15 సైట్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ సైట్స్. అక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ప్రైవేట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది డిప్లాయ్ అవ్వాలంటే త్రూ ఎస్ఎస్సిఎం త్రూ డిప్లాయ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇది ఆపరేటింగ్ సిస్టమ్ లైక్ విండోస్ 10 or విండోస్ 11 ప్రీ డిఫైన్, మీరు ఎలా చెప్తే అలా, లైక్ ఈ అప్లికేషన్స్ ఇన్స్టాల్ అవ్వాలి, ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ అవ్వకూడదు, ఇక్కడ స్కిప్ అవ్వాలి. సో ఆ ప్రీ డిఫైన్డ్ ఇన్స్ట్రక్షన్స్ మీద టాస్క్ సీక్వెన్స్ ఉంటుంది, టాస్క్ సీక్వెన్స్ ఇస్తే టాస్క్ సీక్వెన్స్ ప్రకారం ఇన్స్టాల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్యాచ్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. ప్యాచ్ మేనేజ్మెంట్ అంటే లైక్ మైక్రోసాఫ్ట్ ఎవ్రీ మంత్ సెకండ్ ట్యూస్డే ప్యాచెస్ రిలీజ్ చేస్తుంది అనమాట. ఆ ప్యాచెస్ రిలీజ్ చేసింది ఏంటంటే రిలీజ్ చేసిన ప్యాచెస్
మనం ఫస్ట్ పైలట్ ఫేజ్ కింద ఒక 5 or 10 డివైజెస్ కి మన ఎన్విరాన్మెంట్ లో చెక్ చేసుకుంటాం డిప్లాయ్మెంట్ కి. సో నేను ఇవాళ ఏంటంటే జస్ట్ మీకు ఒక ఐడియా కోసం ఏమేం కవర్ అవుతాయి వాటి నార్మల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఫ్రమ్ డే టుమారో, లైక్ ఫ్రమ్ టుమారో నుంచి ఇంట్రడక్షన్ లో ఎస్సిఎం ఎలా ఉంటుంది ఏంటి, ఎస్సిఎం టూల్ ఏం పని చేస్తాయి, కంప్యూటర్స్ ఎలా యాడ్ చేయాలి, సో ఆల్ దోస్ థింగ్స్ అనేవి మనం ఇన్ డెప్త్ గా స్టడీ అవుదాం. ఓకే. అండ్ రిమోట్ దీంట్లో ఏంటంటే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. మనం డిస్కస్ చేసిన ప్యాచ్, లైక్ సాఫ్ట్వేర్ డిప్లాయ్మెంట్, ఆపరేటింగ్ సిస్టమ్ డిప్లాయ్మెంట్, ప్యాచ్ డిప్లాయ్మెంట్, అలాగే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే it will collect hardware and software details from devices in the organization. Like what are the devices that are managed by SSC? We can able to మనం ఈజీగా దాని హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ డీటెయిల్స్ ని ఆర్గనైజేషన్ లెవెల్లో ఉన్న హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ డీటెయిల్స్ ని మనం సింక్ చేసి ఆ మిషన్స్ తాలూకా డీటెయిల్స్ ని మనం ఫెచ్ చేసి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కూడా చేయొచ్చు. అండ్ ఆల్సో రిమోట్ కంట్రోల్ కూడా ఉంటుంది. రిమోట్ కంట్రోల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఎనీ డెస్క్, నార్మల్ గా ఎనీ డెస్క్ కానీ కొన్ని టూల్స్ ఉంటాయి, ప్రైవేట్ టూల్స్. అలా కాకుండా ఎస్సిఎం లో మనకి రిమోట్ కంట్రోల్ అని ఉంటుంది. ఎస్సిఎం కన్సోల్ ఓపెన్ చేసి ఒక డివైస్ మీద రైట్ క్లిక్ చేసి రిమోట్ కంట్రోల్ స్టార్ట్ అని కొట్టి రిమోట్ కంట్రోల్ కొడితే ఆ డివైస్ ని మనం రిమోట్ తీసుకుని వీ కెన్ ట్రబుల్ షూట్. మనం ఐటీ టీమ్ కాబట్టి ఐటీ టీమ్ కెన్ రిమోట్ యాక్సెస్ అండ్ ట్రబుల్ షూట్ యూజర్ డివైస్ వన్స్ అప్రూవల్ ఫ్రమ్ యూజర్. అంటే యూజర్ అప్రూవ్ కొడితే మనకి యాక్సెస్ వస్తుంది. యాక్సెస్ వచ్చిన తర్వాత త్రూ రిమోట్ యాక్సెస్ నుంచి మనం ట్రబుల్ షూట్ చేయొచ్చు. లేకపోతే ఏమైనా సాఫ్ట్వేర్ సెంటర్ ఇష్యూస్ ఉన్నా, ప్యాకేజ్ డిస్ట్రిబ్యూషన్ అవ్వకపోయినా, లైక్ ప్యాచెస్ అప్డేట్ అవ్వకపోయినా అవి కూడా చెక్ చేయొచ్చు. అండ్ పాలసీస్, వాట్ ఆర్ ద పాలసీస్ అప్లైడ్ కరెక్ట్లీ టు ద డివైస్ అనేది అది కూడా చెక్ చేయొచ్చు. ఇన్ షార్ట్ లో చెప్పాలంటే లైక్ ఎస్సిఎం అనేది ఇట్స్ ఐటీ టీమ్ కి బట్ టైం సేవ్ చేస్తుంది అండ్ కన్సిస్టెంట్ అక్రాస్ డివైజెస్ అండ్ ఇంప్రూవ్ సెక్యూరిటీ. ఎందుకంటే మీకు నార్మల్ ఎన్విరాన్మెంట్ లో ఇండివిజువల్ గా ఒక 500 యూజర్స్, 1000 యూజర్స్, లేకపోతే 10,000 యూజర్స్ ఉంటాయి. ఈ ప్యాచ్ మేనేజ్మెంట్ అనేది నార్మల్ గా కష్టంగా ఉంటుంది. సో ఎస్సిఎం కానీ బిగ్ ఫిక్స్ కానీ యూజువల్ గా ఎస్సిఎం లైసెన్స్ ఉంటే ఎస్సిఎం నుంచి డిప్లాయ్ చేసుకుంటారు. ఒకవేళ ఎస్సిఎం లైసెన్స్ లేకపోతే బిగ్ ఫిక్స్ థర్డ్ పార్టీ టూల్స్ యూజ్ చేసుకుని లైక్ డిప్లాయ్ చేస్తారు ప్యాచెస్. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి సిస్టమ్ సెంటర్ కాన్ఫిగరేషన్ మేనేజర్ అంటారు. ఇప్పుడు ఇప్పుడు రీసెంట్ గా ఎంఈసిఎం అంటున్నారు. ఎంఈసిఎం అంటే మైక్రోసాఫ్ట్ ఎండ్ పాయింట్ కాన్ఫిగరేషన్ మేనేజర్. అది మీరు ఎవరైనా అడిగినా కూడా లైక్ వాట్ ఈస్ ఎస్సిఎం అంటే ఇట్స్ టూల్ యూజ్ బై ఐటీ అడ్మినిస్ట్రేటర్ టు మేనేజ్ లార్జ్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్, సర్వర్స్ అండ్ డివైసెస్ ఇన్ ఆర్గనైజేషన్ అని చెప్పచ్చు. ఓకే. ఇది మైక్రోసాఫ్ట్ సిస్టమ్ సెంటర్ షూట్ లోకి వస్తుంది. మనం దీన్ని ఇంచూన్ తో కూడా ఇంటిగ్రేట్ చేసుకుని హైబ్రిడ్ మేనేజ్ డివైసెస్ అలా కూడా చేసుకోవచ్చు. మేజర్ పార్ట్ వచ్చి సాఫ్ట్వేర్ డిప్లాయ్మెంట్, ఆపరేటింగ్ సిస్టమ్ డిప్లాయ్మెంట్, ప్యాచ్ డిప్లాయ్మెంట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, రిమోట్ కంట్రోల్. సో మనం రేపు క్లాస్ లో మనం ఏం కవర్ చేద్దాం అంటే ఇంట్రడక్షన్ ఇన్ డెప్త్ గా ఉంటుంది. లైక్ ఎస్సిఎం అంటే ఏంటి, వై ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ కంపెనీస్ అనే, like installation setup and requirement, like what are the requirements we are having and installing అంటే కలెక్షన్స్ అన్ని ఏంటి, వాట్ ఈస్ యూజర్ కలెక్షన్, వాట్ ఈస్ డివైస్ కలెక్షన్, మల్టిపుల్ ఎస్సీమ్ అంటే అంత అంటే ఈజీగా ఒక 2 3 టాపిక్ తో చెప్పి క్లోజ్ చేసేది కదండి. లైక్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లోకి వెళ్ళాలి. క్వైరీస్ ఉంటాయి, డివైస్ కలెక్షన్స్ ఉంటాయి, యూజర్ కలెక్షన్స్ ఉంటాయి, అప్లికేషన్స్ ఎలా క్రియేట్ చేయాలి, అప్లికేషన్స్ ఎలా డిప్లాయ్ చేయాలి, పర్టికులర్ యూజర్స్ కి మేక్ ఇట్ అవైలబుల్ ఇన్ సాఫ్ట్వేర్ సెంటర్. అంటే లైక్ మల్టిపుల్ రిక్వెస్ట్ వస్తాయండి ఎస్సీఎం లో. నాట్ లైక్ ఏదో ఎస్సీఎం క్లయింట్ ఇన్స్టాల్ చేసి ఎస్సీఎం ట్రబుల్ చేయడం కాదు. లైక్ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయడం, లైక్ ప్యాకేజెస్ పుష్ చేయడం, అండ్ డిటెక్టింగ్ మెథడ్స్ ఉంటాయి. హౌ వీ కెన్ డిటెక్ట్ ద అప్లికేషన్ ఆఫ్టర్ ఇన్స్టాల్డ్ ఇన్ ఏ మిషన్. ప్యాకేజెస్ అంటే ఓల్డ్ మెథడ్ ఎలా డిప్లాయ్ చేసి, లైక్ వాట్ ఈస్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్. డిస్ట్రిబ్యూషన్ పాయింట్ అంటే ఏంటి, అసలు డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఎక్కడ ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ పాయింట్ అంటే సర్వరా అది వర్క్ చేసిన ఆ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ కి ఈ మెయిన్ ఎస్ఎస్సిఎం ప్రైమర్ సర్వర్ కి ఎలా ఎలా కమ్యూనికేషన్ అవుతుంది, వాట్ ఆర్ ద లాగ్స్ వీ నీడ్ టు ఫాలో. అంటే ఇది వర్షన్లో ఉంటుంది బట్ బేసిక్ గా లైక్ మీకు రిక్వైర్ అయ్యి నేను టాపిక్స్ గ్యాదర్ చేశాను. లైక్ ప్రతి డే మనం చూసుకోవాల్సింది ఏంటంటే టుమారో మన ఇంట్రడక్షన్ ఇన్స్టలేషన్ సెటప్ గురించి మాట్లాడదాం. తర్వాత యూజర్ కలెక్షన్, డివైస్ కలెక్షన్. నెక్స్ట్ డే వచ్చి సాఫ్ట్వేర్ డిప్లాయ్మెంట్, ఒక అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా డిప్లాయ్ చేయాలి, డిస్ట్రిబ్యూషన్ కంటెంట్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ కి అనేది మనం ఎల్లుండి చూద్దాం. లైక్ 3 to 4 days లో లైక్ వాట్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ కవర్డ్ దిస్ వీక్. విల్ సాటర్డే ఆర్ సండే విల్ గివ్ యూ ఎ డెమో సెషన్, లైక్ గివ్ యూ
రియల్ టైమ్ సినారియో లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ వి డిస్కస్డ్ ఆన్ దిస్ వీక్. సో దీస్ థింగ్స్ ఉంటాయండి. అంటే మీ కోర్స్ కంటెంట్ మీకు పంపిస్తాను. మళ్ళీ మనం ఏం మిస్ అవ్వకుండా ఈ కోర్స్ కంటెంట్ ఎవ్రీథింగ్ మనం కవర్ చేసేలాగా చూద్దాం. అంటే ప్యాచ్ మేనేజ్మెంట్, క్లయింట్ మేనేజ్మెంట్. క్లయింట్ మేనేజ్మెంట్ అంటే ఎస్సీఎం క్లయింట్ కి, ఎస్సీఎం సర్వర్ కి కమ్యూనికేషన్ ఎలా అవుతుంది, ఏజెంట్ కమ్యూనికేషన్ కరెక్ట్ గా అవుతుందో లేదా, ఎన్ని క్లయింట్స్ ఇన్స్టాల్ అయ్యాయి, మన ఆర్గనైజేషన్ లో ఇన్స్టాల్ క్లయింట్స్ ఏంటి, రీసెంట్ గా ఏమైనా అప్డేట్స్ వచ్చినాయి, అప్డేట్స్ వస్తే ఎలా పుష్ చేయాలి, ఆల్ దోస్ థింగ్స్ అంతా క్లయింట్ మేనేజ్మెంట్ లోకి వెళ్తున్నాయి. ఇన్వెంటరీ రిపోర్ట్స్ ఆల్రెడీ చెప్పినట్టుగా హార్డ్వేర్ ఇన్వెంటరీ, సాఫ్ట్వేర్ ఇన్వెంటరీ, ఆ రిపోర్ట్స్ ఎస్క్యూఎల్ బేస్డ్ రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేయాలి. ఎండ్ పాయింట్ ప్రొడక్షన్ ఇది బేసిక్ అనేది. డిఫెండర్ అక్రాస్ ఆల్ సిస్టమ్, డిఫెండర్ అనేది బేసిక్ గా ఆల్ సిస్టమ్స్ కి డిప్లాయ్ చేస్తాం. ట్రబుల్ షూటింగ్ వచ్చినప్పటికి యా సమ్మన్ టాకింగ్. హలో. అంటే కంటిన్యూ. యా. ట్రబుల్ షూటింగ్ వచ్చేటప్పటికి ఏ ట్రబుల్ షూట్ చేస్తాం, లైక్ లాగ్స్ ఎలా ఉంటాయి, ఏ ఒక ఇష్యూ వస్తే ఎలా ఫిగర్ అవుట్ చేసి ఏ లాగ్స్ ని పిక్ చేయాలి అనేది మనం మన మన కంటే ఇచ్చిన కంటెంట్ లో ఈ టాపిక్స్ ని మనం SCM లో కవర్ చేస్తాం. ఒకసారి మీకు ఇది షేర్ చేస్తాను డాక్యుమెంట్ లో. సో ఇది గో త్రూ అండి. డైలీ ఈ స్టెప్స్ ఉంటాయి, లైక్ ఇంట్రడక్షన్ ఏంటి అనేది, కలెక్షన్ అంటే ఏంటి, ఆల్ దోస్ థింగ్స్ అనేది డే బై డే మీకు అర్థం అవుతుంది. రియల్ టైమ్ సినారియోస్ లో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎనీ డౌట్స్ టు గైస్? సాయి చందు కొత్తగా జాయిన్ అయ్యాడు బ్రో. సాయి చందు బ్రో, ఏమైనా డౌట్స్ ఉన్నాయా నీకు? అదే ఏమన్నా ప్రీవియస్ రికార్డ్ షేర్ చేసిన ఏమన్నా డౌట్స్ ఉన్నాయా నీకు? లేదు బ్రో, ఒకసారి మళ్ళీ అది గో త్రూ విన్నావా అయ్యి. ఏమన్నా? ఓకే ఓకే. సో అది బ్రో, ఎవ్రీడే అంటే ఎవ్రీడే క్లాస్ లో డాక్యుమెంట్ ఉంటుంది. ఒకవేళ నువ్వు మిస్ అయినా కానీ స్టెప్ బై స్టెప్ డాక్యుమెంట్ ఉంటుంది. దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఇంకోటి ఫ్యాకల్టీ నా డైరెక్ట్ కనెక్ట్ అవ్వ, ఏం ప్రాబ్లం లేదు. అతని పేరు కూడా సాయియే. ఓకే ఓకే, కూల్. అవును బ్రో. హాయ్ సాయి. ఓకే బ్రో. ఏమనండి, కనెక్ట్ అవ్వండి, హాయ్ హాయ్. మాట్లాడదాం. ఓకే షూర్. మనడు కాగ్నిజెంట్ లో ఏదో కోర్స్ సంథింగ్ కంటెంట్ షేర్ గ్యాస్ అని చేస్తాం. ఉంటుంది. సో అదే కోర్స్ కంటెంట్ మీకు స్టెప్ బై స్టెప్ ఉంటుంది డైలీ. ఓకే ఓకే.